సంజు సామ్సన్ ఇండియా టీ20 టీంకి ఎంత అవసరమో మొన్న వెస్టిండీస్ మ్యాచ్ని ఈరోజు ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ని చూస్తే అర్థమవుతుంది. సో 2 మ్యాచ్లు ఏదో విఫలం అవగానే తీసుకుపోయి బెంచ్ మీద కూర్చోబెట్టారు. వరుసగా అభిషేక్ శర్మ విఫలం అవుతూనే ఉన్నాడు. కైనా అభిషేక్ శర్మ ఆడిపిస్తున్నారు. మరి సంజు సామ్సన్ ఎందుకు బెంచ్ మీద కూర్చోబెట్టారు మొన్నటిదాకా? అంటే రింకు సింగ్కి ఏదో ప్రాబ్లం ఉండి బయటకు వెళ్తే కానీ సంజు సామ్సన్ ఆడిపోయారా? నిజంగా ఈ 2 మ్యాచ్లలో గింట సంజు సామ్సన్ ఆడకపోతే ఇండియా పరిస్థితి ఏంది? ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు జరిగిన ఇంగ్లాండ్ మ్యాచ్లో మనకు బూమ్రా లాంటి బౌలర్ గింట లేకపోతే టీమిండియా ఎటువంటి డౌట్ లేకుండా ఓడిపోయేది. సో బూమ్రా లాంటి బౌలర్ ఇండియాకు ఉండడం అది ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బూమ్రా లాంటి బౌలర్ లేకపోతే ఆ 18 ఓవర్ల 6 రన్స్ ఇవ్వకుండా ఒక 2-3 సిక్స్లు ఇచ్చి ఉంటే డైరెక్ట్గా ఇంగ్లాండ్ ఫైనల్కి వెళ్ళిపోయేది. ఈరోజు ఇండియా ఫైనల్కి వెళ్ళిపోయింది, రీచ్ అయిందంటే దానికి ప్రధాన కారణం బూమ్రా అని చెప్పొచ్చు.